ఇక్కడ చూడండి ఇండియన్ జాగ్రఫీ నుంచి ప్రశ్న అయితే అడిగారు. ఇక్కడ ఏమడిగారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రైబ్స్ ఆర్ నేటివ్ టు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. సో కొన్ని గిరిజన తెగలు ఇచ్చారు. సో ఇక్కడ చూడండి కొన్ని గిరిజన తెగలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ గిరిజన తెగల్లో ఏవేవి అండమాన్కి సంబంధించినవి? సో అండమాన్ అండ్ నికోబార్ దీవులకి సంబంధించినవి. సో అండమాన్ అండ్ నికోబార్ దీవులకి సంబంధించిన తెగలు ఏంటని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో షోంపెన్ కరెక్టే. షోంపెన్స్ వచ్చేసి ఎక్కడ ఉంటారంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటారు. నెక్స్ట్ ఓంగ్స్ అనమాట. ఓంగ్స్ అనే వాళ్ళు కూడా అండమాన్ నికోబార్ ఐలాండ్స్లోనే ఉంటారు తెగలు. సో ఇరులా అనేవాళ్ళు రాంగ్. ఎందుకంటే ఇరులా అనేవాళ్ళు మనకి నీలగిరి హిల్స్ అనమాట, తమిళనాడులోని నీలగిరి హిల్స్లో ఉంటారు. కాబట్టి 3 అనేది రాంగ్ అనమాట. ఇక్కడ చూడండి 3 ఉన్నాయన్నీ కూడా క్యాన్సిల్. సో 3 ఉన్నాయి క్యాన్సిల్. ఇంక 2 ఆప్షన్సే ఉన్నాయి. జరావా. సో జరావా కూడా అండమాన్లోనే ఉంటారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1 to 4 ఓన్లీ. 3 రాంగ్ అనమాట. 1 to 4 ఓన్లీ. సో కాబట్టి అండమాన్లో ఉండే తెగలు చాలా ఇంపార్టెంట్. వాళ్ళంతా కూడా పీవీజీటీస్ అనమాట, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. అంటే అంతరించిపోయే దశకి చాలా దగ్గరగా ఉన్నారు. పాపులేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒక్కసారి అండమాన్లో ఉండే ట్రైబ్స్ గురించి మనం చూద్దాం. సో ఎవరంట, ఒకరు వచ్చేసి జరావా ట్రైబు. సో జరావా ట్రైబు. నెక్స్ట్ ఓంగ్స్ అనమాట, ఓంగ్స్ ట్రైబు. సో ఓంగ్స్. 3 వచ్చేసి షోంపెన్స్. సో షోంపెన్స్ అనమాట, షోంపెన్స్ తెగ. 4 వచ్చేసి నికోబారీస్. సో నికోబారీస్. 5 వచ్చేసి సెంట్రలీస్. వీళ్ళే అనమాట నార్త్ సెంట్రల్ ఐలాండ్లో ఉంటారు. వీళ్ళు ప్రపంచంతో సంబంధం లేదు, ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటున్నారు. వీళ్ళు కేవలం 36 మంది మాత్రమే ఉన్నారనమాట. ఎవరైనా వాళ్ళ భూభాగంలోకి వెళ్తే వాళ్ళని చంపేస్తారు. లాస్ట్ టైం అమెరికా సిటిజన్ ఒక అతను వెళ్తే అతను చంపేసి ఇసుకలో పాతి పెట్టారు. అంటే మనకి నడుము వరకు పాతి పెట్టారు అతని తలంతా పైకి ఉండేటట్టు. అంటే వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు మా భూభాగంలోకి ఎవరు రావద్దని. సో ఇలా అనమాట. ఈ ట్రైబ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చెప్పుకునే ఈ ట్రైబ్స్ మొత్తం కూడా పీవీజీటీస్ అనమాట, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. అంటే అంతరించిపోయే దశకి దగ్గరగా ఉన్నారు. సో వీళ్ళలో చాలా మంది మన జనావాసులు కలిసిపోయారు, ఒక్క సెంట్రలీస్ తప్ప. వీళ్ళ కోసం భారత ప్రభుత్వం కూడా చాలా ఖర్చు చేస్తుంది అనమాట, వాళ్ళని కాపాడడం కోసం, డిసీజెస్ ఇలాంటివి రాకుండా. ఇలాంటివన్నీ కూడా మన ఇండియన్ జాగ్రఫీ మాడ్యూల్లో కవర్ చేశాము. ఒకసారి మన మాడ్యూల్ అయితే జాయిన్ అవ్వండి, చాలా అంశాలు మీకైతే తెలుస్తాయి.